So joining with us is our cricket enthusiast, Mr. Venkatesh. So hi. Hi. Yes, moving on to the match number 21, that is LSG versus Gujarat Titans. We are doing the post-match analysis for that one. Okay, to start with, so Venkatesh, the comments. ఎల్ఎస్జి జీటీ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను బికాజ్ బోత్ టీమ్స్ స్ట్రెంగ్త్ అండ్ వైజ్ బోత్ ఆర్ మోస్ట్లీ ఈక్వల్. జీటీ ఆల్రెడీ ఎక్స్ ఛాంపియన్, ఎల్ఎస్జి న్యూ టీమ్, బట్ లాస్ట్ టూ మ్యాచెస్ దే ఓన్. సో ఐ ఎక్స్పెక్టెడ్ వెరీ గుడ్ కాంపిటేటివ్ మ్యాచ్, బట్ ఇట్ బికమ్ వన్ సైడెడ్ బికాస్ ఆఫ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎల్ఎస్జి. సో పిచ్ ఎలా ఉంది వెంకటేష్? పిచ్ ఫస్ట్ పిచ్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు నేను అబ్జర్వ్ చేశాను, చాలా డ్రై ట్రాక్ ఉన్నింది. సో లిటిల్ బిట్ టర్న్ అవుతుందేమో అనిపించింది ఫస్ట్ ఇన్నింగ్స్ లో. సో ఎల్ఎస్జిలో నార్మల్లీ స్పిన్ ట్రాక్ ఉంటుంది. సో సెకండ్ ఇన్నింగ్స్ లో దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ డ్యూ ఆల్సో, అందుకనే మోస్ట్లీ వాళ్ళు ఫస్ట్ చూస్ చేసుకున్నారు. బట్ ఏమైందంటే యాజ్ మ్యాచ్ ప్రోగ్రెస్ పిచ్ చాలా చాలా స్లో అయిపోయింది. సో అందుకనే మిడిల్ ఓవర్స్ లో వాళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యారు, అండ్ ఆల్సో ఫస్ట్ కూడా స్ట్రగుల్ అయ్యారు, అండ్ మిడిల్ ఓవర్స్ లో చాలా స్ట్రగుల్ అయ్యారు. ఓకే, సో ఇక్కడ బ్యాటింగ్ లైనప్ తీసుకుంటే ఎలా ఉంది ఎల్ఎస్జి? సో బ్యాటింగ్ లైనప్ ఎల్ఎస్జి మనం నిన్న అనుకున్నట్టుగానే కీ ప్లేయర్స్గా రాహుల్ అండ్ పురాన్ ప్లే చేయబోయే ఛాన్సెస్ ఉన్నాయనుకున్నాము. దానికి తగ్గట్టుగానే ఐ థింక్ దే హ్యావ్ స్టార్టెడ్ బిట్ స్లో. ఏదైతే ఫస్ట్ 2 వికెట్స్ పడ్డాయో ఆ తర్వాత చాలా స్లోగా తీసుకెళ్లారు. ఐ థింక్ సంబడీ హ్యాస్ టు టేక్ ద కంట్రోల్ అనమాట. సో ఇద్దరు బాగా ఆడారు బేసికలీ చెప్పాలంటే. బట్ అట్ ది ఎండ్ ఇట్ వాజ్ స్టిల్ లైక్ 10 to 15 రన్స్ షార్టర్ సైడ్గా అనిపించింది ఓవరాల్గా ఎల్ఎస్జి బ్యాటింగ్ చూస్తే. బట్ దే హ్యావ్ డన్ reasonably well considering the bowling attack of Gujarat Titans. మనం ఏదైతే అనుకున్నాం మార్కస్ స్టాయినిస్ పర్ఫార్మ్ చేయాలని చెప్పేసి ఈ మ్యాచ్ లో డెఫినెట్ గా ఆ రోల్ అయితే తీసుకున్నాడు. సో హీ డిడ్ వెరీ వెల్ ఒక రకంగా చెప్పాలంటే. సో ఆ పుష్ ఏదైతే వచ్చిందో మార్కస్ స్టాయినిస్ వల్ల ఆ స్కోర్ అయితే ఎల్ఎస్జికి రాగలిగింది. అలాంగ్ విత్ 2 runs బ్యాక్ అండ్ హిట్టింగ్ వల్ల కొంచెం స్కోర్ చేయగలిగారు, విచ్ ఈస్ డెఫినెట్లీ అ వెరీ గుడ్ స్కోర్ ఆ పిచ్ పరంగా తీసుకుంటే. సో ఎస్, ఇక్కడ గుజరాత్ టైటన్స్ బౌలింగ్ ఎలా ఉంది? గుజరాత్ టైటన్స్ ఉమేష్ యాదవ్ చాలా బ్రిలియంట్ బౌలింగ్ ఇచ్చాడు ఫస్ట్ స్పెల్లోనే. దాని తర్వాత అన్ఫార్చునేట్ నూర్ అహ్మద్ ఆల్సో వెరీ ఎకనామికల్ బౌలర్, రన్స్ చాలా తక్కువ ఇచ్చాడు. బట్ వాళ్ళు లీక్ అయింది ఎక్కడంటే రెస్ట్ ఆఫ్ ది బౌలర్స్, మెయిన్ ప్రైమ్ బౌలర్స్ రషీద్ ఖాన్, నూర్ అండ్ ఉమేష్ యాదవ్ బాగానే ఇచ్చారు. బట్ మెయిన్ ఇంపార్టెంట్ బౌలర్ వాళ్ళకి స్లాగ్ ఓవర్స్ లో మోహిత్ శర్మ లాట్ ఆఫ్ రన్స్ లీక్ చేశాడు అండ్ వికెట్స్ కూడా తీయలేకపోయాడు. సో దట్ వాజ్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఫర్ జీటీ ఐ థింక్. ఎందుకు అనుకుంటున్నారు మోహిత్ శర్మ బౌలింగ్ ఎందుకు వర్క్ కాలేదు అక్కడ? మోహిత్ శర్మ నార్మల్లీ ఎవ్రీ మ్యాచ్, అంత ప్రీవియస్ మ్యాచ్ తీసుకున్నా సరే అతను 12th over 13th over స్టార్ట్ చేస్తాడు, కన్సిక్యూటివ్ గా 4 overs వేస్తాడు. బట్ ఈ మిగతా బౌలర్స్ ని అటాక్ చేయడం వల్ల అతను ముందే బౌలింగ్ వేయాల్సి వచ్చింది. ఆ బౌలింగ్ నార్మల్లీ అతను స్పీడ్, స్లో బౌన్సర్స్, ఈ హ్యావ్ లాట్ ఆఫ్ వేరియేషన్స్. స్లో బౌన్సర్స్ అనేటివి కీ వెపన్ అతనికి. బట్ ఈ మ్యాచ్ లో అతను బాగా ఫాస్ట్ బౌలింగ్, ఫాస్ట్ 120, 130 వేయడం వల్ల ఏమైందంటే వాళ్ళకి బాగా బ్యాట్ మీదకి వచ్చేసింది. సో స్టోయినిస్ బాగానే హిట్ చేశాడు, అందువల్లే చాలా ఓవర్స్, చాలా రన్స్ లీక్ అయ్యాయి. యాక్చువల్లీ బ్యాటింగ్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బౌలింగ్ బాగా చేస్తున్నారు కాబట్టి ఏదైతే స్ట్రైక్ బ్యాటెడ్ షాట్స్ ఆడుతున్న వాళ్ళకి మాత్రమే స్కోరింగ్ చేసే ఆప్షన్ దొరికాయి. క్రాస్ బ్యాటెడ్ ఆడిన వాళ్ళందరూ అవుట్ అయిపోయారు. ఈవెన్ బోత్ ఇన్నింగ్స్ క్రాస్ బ్యాటెడ్ ఎవరైతే ఆడారో అందరూ అవుట్ అయిపోయారు. సో అది డెఫినెట్లీ బౌన్స్ కాస్త ఎక్కువ ఉండడం వల్ల అడ్వాంటేజ్ అయితే అయ్యింది బౌలర్స్కి. ఎల్ఎస్జి బౌలింగ్ ఎలా ఉంది? ఎల్ఎస్జి బౌలింగ్ వాజ్ రియలీ గుడ్. ఐ థింక్ వాళ్ళకు చాలామంది ప్లేయర్స్ దే కెన్ స్టెప్ ఇన్ అండ్ పెర్ఫామ్ లాగా అనిపించింది. మనం నిన్న అనుకున్నట్టుగా
మయాంక్ పర్ఫామ్ చేస్తాడేమో అనుకున్నాము, బట్ మయాంక్ ప్లేస్ని ఇవాళ యాష్ తీసుకున్నాడు. సో హీ హాస్ డన్ రియలీ వెల్. దానికి తోడు ద కీ స్పిన్ అటాక్ ఏదైతే ఉందో రవి బిష్ణోయ్ అండ్ కృణాల్, దే హ్యావ్ డన్ రీజనబ్లీ వెల్. ఐ థింక్ ఆ స్కోర్ని కంట్రోల్ చేయడం, ఆ వికెట్స్ని ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో పిక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో బౌలింగ్ అటాక్ సూపర్బ్ ఉండింది. ఐ థింక్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద మ్యాచ్ ఈజ్ కేన్ విలియమ్సన్ వికెట్. రవి బిష్ణోయ్ లీడ్ చేసి ఆ క్యాచ్ ఎక్స్ట్రీమ్లీ క్రిటికల్ క్యాచ్ అది. సో ఐ థింక్ హీ హ్యాస్ సూపర్బ్. ఐ థింక్ హీస్ లైక్ సూపర్ మ్యాన్ లాగా డైవ్ చేసి దాన్ని క్యాచ్ చేయడం అనేది ఇట్స్ వెరీ నైస్ టు సీ. ఐ థింక్ దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ టు ది ఓవరాల్ మ్యాచ్ నన్ను అడిగితే. బికాస్ కేన్ విలియమ్సన్ ఈజ్ రీజనబ్లీ డూ వెల్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్, బికాస్ స్కోర్ అనేది 200 అబోవ్ లేదు. సో 160, ఆల్ యూ నీడ్ ఈజ్ 2 బ్యాడ్ ఓవర్స్. సో అది దొరికితే చాలు. ఐ థింక్ ఒకవేళ కేన్ విలియమ్సన్ కనుక ఉండింటే క్రీజ్లో అట్లీస్ట్ 7-8 ఓవర్స్, చివర్లో తెవాతియాతో కలిసి he would have finished the game. And bowling wise they have done extremely well. Yes, ఇక్కడ కేన్ విలియమ్సన్ తీసుకుంటే దిస్ ఈస్ యాక్చువల్లీ టైలర్ మేడ్ వికెట్ లాగా అనిపించింది. ఎస్పెషలీ ప్లేయర్స్ లైక్ కేన్ విలియమ్సన్, విరాట్ కోహ్లీ, జో రూట్, ఎవరైతే ఉన్నారో ద ఫ్యాబులస్ 4 అంటారు కదా, అలాగే స్మిత్. సో వీళ్ళకి ఇది టైలర్ మేడ్ వికెట్. దాంట్లో కొంచెం స్టెబిలైజ్ అయ్యి ఇన్నింగ్స్ ని బిల్డ్ చేసుకొని ఎండింగ్ లో పుష్ చేస్తారు. ఇది అలాంటి టైప్ ఆఫ్ వికెట్. ఎల్ఎస్జి ఈ మ్యాచ్ తర్వాత మొమెంటం ఎలా ఉండబోతుంది? ఎల్ఎస్జి ఆల్రెడీ 3 మ్యాచెస్ విన్ అయ్యారు. సఫిషియంట్ పాయింట్స్ పాకెట్ లో ఉన్నాయి. వాళ్ళ యాక్చువల్లీ పంజాబ్ తో ఆడినప్పుడు సో నాకు డౌట్ వచ్చింది, ప్రైమ్ బౌలర్ ఎవరు వాళ్ళు, రవి బిష్ణోయ్ కాకుండా. కానీ ఆన్ డే బై డే మ్యాచెస్ ఆడే కొద్దీ మయాంక్ యాదవ్ న్యూ స్టార్ వచ్చాడు. దాని తర్వాత నవీన్ ఉల్ హక్ పర్ఫార్మెన్స్ ఎక్సెప్షనలీ వెల్ ఇన్ స్లాగ్ ఓవర్స్, అండ్ కృణాల్ పాండ్యా. ఎందుకంటే జీటీ బ్యాటింగ్ లైనప్ లో బ్యాక్ బోన్ ఎవరంటే సాయి సుదర్శన్. అతను వికెట్ కీ చేశాడు. నా వరకు టర్నింగ్ పాయింట్ ఆఫ్ ది మ్యాచ్ ఏంటంటే కేన్ విలియమ్సన్ క్యాచ్ అండ్ ఆల్సో సాయి సుదర్శన్ వికెట్. సో ఆ వికెట్ పడడం వల్ల ఓపెన్ అప్ అయిపోయింది. సో ఎర్లీ వికెట్స్ చాలా ఈజీగా వాళ్ళు పికప్ చేయగలిగారు. ఐ థింక్ సాయి సుదర్శన్ వికెట్ followed by KD Williams, it is a turning point for LSG. సో ఇక్కడ గుజరాత్ ఎలా ఉండబోతుంది? గుజరాత్ యాక్చువల్లీ లాస్ట్ 2 మ్యాచెస్ వాళ్ళు లాస్ అయ్యారు. ఇన్ఎక్స్పీరియన్స్ కెప్టెన్సీ ఐ థింక్ వాళ్ళకి ఎఫెక్ట్ చేస్తూ ఉంది. సో వాళ్ళు వాళ్ళ ప్రైమ్ బౌలర్స్ రషీద్ ఖాన్ అండ్ బ్యాటింగ్ నాకు వరకు వాళ్ళు ఇంకా సెకండ్ స్టేజ్ స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు పైకి వెళ్ళాలంటే కంపల్సరీగా విజయ్ శంకర్ అతన్ని డ్రాప్ చేయడం అనేది నాకు బెటర్ ఆప్షన్ లా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి బెంచ్ మీద అభినవ్ మనోహర్ ఈజ్ ఎ వెరీ గుడ్ బ్యాట్స్మెన్. ఎందుకంటే విజయ్ శంకర్ బ్యాటింగ్ ఆల్రౌండర్ అని బౌలింగ్ వేపిస్తున్నారు లాస్ట్ సీజన్ లో, బట్ ఇప్పుడు బౌలింగ్ ఆప్షన్ అవసరం లేకుండా ఉంది. సో నాకు వరకు ఒక బ్యాటింగ్ లైనప్ లో ఇంకొంచెం స్ట్రెంథనింగ్ చేస్తే సో దేర్ ఈస్ ఏ పాసిబిలిటీ టు విన్ 1 or 2 మ్యాచెస్ తర్వాత మ్యాచెస్. విజయ్ శంకర్ గురించి పర్టికులర్ గా మాట్లాడుకుంటే లాస్ట్ మ్యాచ్ కూడా చూసాము, పర్ఫార్మెన్స్ లేదు, అందువల్ల ఓడిపోయారు. ఈ మ్యాచ్ లో కూడా ఏదో కనీసం కొద్దిగా ఎఫర్ట్ అన్న పెట్టాలేమో లాస్ట్ మ్యాచ్ ఇన్పుట్స్ తీసుకుని అనుకుంటే ఈ మ్యాచ్ లో కూడా అదే జరిగింది. హీ హాస్ డన్ నథింగ్ లిటరలీ గుజరాత్ టైటన్స్ కి. మేబీ దే నీడ్ టు చేంజ్ ది బ్యాటింగ్ గోయింగ్ ఫర్దర్. అండ్ డేవిడ్ మిల్లర్ లేకపోవడం మైనస్ అయింది వీళ్ళకి. Definitely, I think I definitely agree. I think విజయ్ శంకర్ని డ్రాప్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ గేమ్ నుండి. అండ్ దే నీడ్ టు రీగ్రూప్ బేసికలీ గుజరాత్ టైటన్స్. అండ్ ఐ హోప్ డేవిడ్ మిల్లర్ విల్ కమ్ బ్యాక్. అతను వస్తే కనుక మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ లేదు. బికాజ్ అతను ప్లస్ తెవాతియా కలిసి ఉంటే కానీ దే కాంట్ ఫినిష్ ద గేమ్స్. సో if he's not playing, then they need to bring in more batting depth to the lineup basically. So మీరు చెప్పినట్టు విజయ్ శంకర్ should be dropped and then somebody else should be given chance because యంగ్స్టర్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నారు ఐపీఎల్లో. అభిషేక్ కానీ మయాంక్ కానీ, సో వీళ్ళందరూ యంగ్స్టర్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నారు. వైశాఖ్. సో వీళ్ళందరికీ ఛాన్సెస్ ఇవ్వాలి యంగ్స్టర్స్కి బేసికల్గా, సాయి సుదర్శన్ ఫర్ దట్ మ్యాటర్. సో ఐ థింక్
they need to give chance to somebody else if Vijay Shankar is not playing well. All right. So yes, that is both my chances for LSG versus Gujarat Titans. Thanks for joining. Thank you. Thank See you you. tomorrow.